వినుటకు నేడు వేగిరపడుచు సాగిరారండి, రండి రండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెన్, ఏకైక పుత్రుడైన క్రీస్తుని లోకమునకు పంపెన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెన్, ఏకైక పుత్రుడైన క్రీస్తుని లోకమునకు పంపెన్. ఆ ప్రభు క్రీస్తుండు పాపుల రక్షణకై తన ప్రాణంబుల మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, జయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటు తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జీవిత కాలమంతా ఆనందించదా, యేసయ్యనే ఆరాధించదా. జుంటు తేరే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చనిపోయిన తర్వాత పాస్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత అందరు చెప్పారంట, అయ్యా ఈ బతుకున్నప్పుడు ఈ చిన్న సూత్తో మాకు ఇది అంగీలు కుట్టించింది, ఆ చీరలు కుట్టించింది, అన్ని కుట్టించింది. ఈయన చనిపోయిందంటే పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారంట. చనిపోయిన మీ తిరిగి లేచింది మళ్ళీ. హల్లెలూయా. ఎందుకు లేచిందా ఆమె? పాస్టర్ గారి ప్రార్థన వల్ల లేచిందా? ఆమె ధర్మ కార్యాల వల్ల లేచిందా? ఎందుకు లేచిందంటే మనం ఈ భూమి మీద చేసే ప్రతి సత్కార్యము పరలోకంలో ఉంటదంట. నువ్వు ఏం చేసినా కూడా ఎవరికేమి ఇచ్చినా మన ఇంటి ముందుకు వచ్చే వాళ్ళకి అడుక్కునే వాళ్ళు వచ్చారని మాట అంటాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించుమని. మరి ఆ రీతిగా యేసయ్య మమ్మల్ని ప్రేమించే విధంగా ఆ ప్రేమను మీతో కూడా మేము పంచుకోవాలని, మరి మిమ్మల్ని కూడా ప్రేమించి మీ కొరకు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క ప్రవచన్స్ అయితేనేమి మరి కొన్ని తీసుకొచ్చారు కనుక మరి మీరు ప్రభువుని నమ్ముకోండి. ఇవి ఈరోజు ఉంటాయి, మనం తింటాం ఈ రోజు వరకు, లేక కొన్ని రోజులు ఉంటాయి. కానీ దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుడి నుంచి రక్షణ మనకు